హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 17వ తారీఖు సోమవారం. మొత్తం మీద మార్కెట్స్ అన్నీ మనం గమనించినట్టయితే గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది అండ్ బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ తీసుకున్నారనే దాన్ని బట్టి డిసైడ్ చేయబడుతుంది. ఎనీహౌ ఒకసారి సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం. హెల్త్ కేర్, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంక్, పియూసీ బ్యాంక్స్ ఇవన్నీ కూడా స్లైట్ గ్రీన్లో క్లోజ్ అవ్వగా నిఫ్టీ మీడియా, ఎంటర్టైన్మెంట్, కన్సంప్షన్, ఆటోమొబైల్, ఐటీ అనేది కొద్దిగా ప్రెషర్లో అయితే క్లోజ్ అయినాయి. సో చాలా వాటికి రికవరీ అయితే ఈరోజు సిగ్నిఫికెంట్గా కనపరిచిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, నిఫ్టీ 50లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ సరిగ్గా రిజల్ట్స్ అనౌన్స్ చేయట్లేదు. దాని తగ్గట్టుగా మార్కెట్ కూడా ప్యారలల్గా కరెక్షన్ అనేది తీసుకుంటుందని చెప్పేసి మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు వీళ్ళేంటంటే రీసెర్చ్ బ్రోకరేజ్ సంస్థలు ఆ విధంగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ సింగపూర్కి సంబంధించిన సింగ్టెల్ వీళ్ళు ఏంటంటే ఎయిర్టెల్ షేర్స్ అనేది హోల్డ్ చేస్తూ ఉన్నారు దగ్గర 10% దాకా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దాన్ని సేల్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు వయా బ్లాక్ డీల్ అనమాట. సో బ్లాక్ డీల్ అంటే ఏంటంటే ఇంకొక పార్టీ అనేది చూస్తారు, ఆ రెండు పార్టీలు మ్యాచ్ చేసుకుని ఒక ప్రైస్లో అగ్రిమెంట్ ప్రకారం ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓపెన్ మార్కెట్ చేశారనుకోండి సెల్లింగ్, స్టాక్ ప్రైస్ ఏమవుతుందంటే కిందకు వెళ్ళిపోతుంది. ఎనీహౌ బ్లాక్ డీల్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఇట్స్ ఓకే. ప్రీవియస్గా మనకి ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఏంటంటే జనరల్గా డిఫెన్స్ సెక్టర్ అనమాట. ఏదైనా మార్కెట్ పడిపోతుంటే చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి అది కూడా సిగ్నిఫికెంట్గా పడిపోవడం అనేది జరిగింది. దానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి డిమాండ్ లేకపోవడం, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాలో అనమాట. ఓకే, సో రూరల్ ఏరియాలో డెవలప్మెంటు అండ్ డిమాండ్ అయితే స్ట్రాంగ్గా ఉంది. బట్ అర్బన్ ఏరియాలో లేకపోవడం అనేది ఒక రీజన్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ కూడా చాలా వాటికి ఏంటంటే మార్కెట్ షేర్ అనేది తీసుకున్నారు. అంటే వాళ్ళు ఇంకా బ్రాండ్ ఇట్లాగ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఐటమ్స్ అనుకోండి, చాలామంది లోకల్ ప్లేయర్స్ కూడా రావడం, ఇది కాంపిటీషన్ వల్ల ఏంటంటే ఎఫ్ఎంసీజీ అండర్ ప్రెషర్లో ఉంది. అయితే లాస్ట్ క్వార్టర్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే అర్బన్ రీజన్స్లో కూడా కొంత రికవరీ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది ఎఫ్ఎంసీజీ ద్వారా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో అయితే ఫ్రెండ్స్, మనం ఏంటంటే జనరల్గా పెద్దవాళ్ళకి లాసులు ఉండవేమో అనుకుంటారు కొంతమంది. బట్ ఎనీహౌ మార్కెట్ అనేది అందరికీ ఒకటే. ఓకే, బేర్ మార్కెట్ అంటే అందరిని ఒకలాగే ట్రీట్ చేస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద మహామహులు ఉన్నారనమాట ఇన్వెస్టర్స్. ఎందుకంటే ఒక్కొక్కరు 1,00,000 కోట్లు, 1000 కోట్లు, 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. వాళ్ళ పోర్ట్ఫోలియోలో కూడా కొంత ప్రెషర్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ రాధాకిషన్ దమానీ గారి చూసుకున్నట్టయితే సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా 28% పోర్ట్ఫోలియో డ్రాప్ అయినట్టు చూపిస్తుంది. అండ్ రాజకేష్ జుంజునవాలా గారు లేరనుకోండి, వాళ్ళ ఫర్మ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది, అదైతే 7% అప్పు చూపిస్తుంది. హేమేంద్ర కొతారి వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో -29%, ఆకాష్ బన్సాలి 16%, ఇట్లా అనమాట చాలామంది ఉన్నారు. అండ్ మన విజయ్ కేడియా గారు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో అయితే 31% ఉంది. ఎవరైతే ఎక్కువగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అనేది ఇప్పుడు హోల్డ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ప్రాఫిట్ అనేది తగ్గిపోయి లాస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇటువంటి సమయాల్లో ఏంటంటే కొంతవాటికి చాలామంది ఏంటంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపు ఇన్వెస్ట్మెంట్ అనేది మళ్లించడం జరుగుతుంది. ఇకైతే ఫ్రెండ్స్, అదానీ పోర్ట్స్ చాలామంది అనలిస్టులు ఏంటంటే బుల్లిష్గా ఉన్నారు. ఎందుకంటే అదానీ పోర్ట్స్ ఎక్స్పాండ్ అవుతుంది అండ్ హెవీగా ఏంటంటే లేవరేజ్ తీసుకుంటుంది అనమాట. సో అందుకని ఆ స్టాక్ని చాలామంది అనలిస్టులు పాజిటివ్గా టార్గెట్ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. అయితే కొటాక్ ఇన్స్టిట్యూషన్స్ ఏమని చెబుతుందంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మార్కెట్ నాన్ డైరెక్షనల్గా ఉంటుంది, ఓకే, పైకి కిందికి వోల్టైల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. అట్ ద సేమ్ టైం బేర్ మార్కెట్ సంకేతాలు అనేది కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తుంది. సో ఫ్రెండ్స్, బేర్ మార్కెట్ అంటే ఏంటంటే షేర్స్ అనేది దాదాపుగా లోవర్లో క్రియేట్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ క్యాస్కేడ్ ఎఫెక్ట్ ఉంటుంది. లాసులు ఉన్నాయనుకోండి, ఈ లాసులు కవర్ చేద్దామని చెప్పేసి అగ్రెసివ్గా రిస్క్ తీసుకోవడం, లేదంటే ఉన్న పోర్ట్ఫోలియోని తగ్గించడం, అండ్ ఆల్రెడీ లాసులు వస్తున్నాయి, ఇంకా స్టాక్ మార్కెట్ మంచిది కాదు అని చెప్పేసి చాలామంది రెడీమ్ చేస్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్కి ఏంటంటే ఇంకా నా డబ్బులు నాకు ఇచ్చాయని చెప్పేసి రెడీమ్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫండ్ మేనేజర్స్ ఓకే ఎంత 10 కోట్లు రెడీమ్కి వచ్చింది, 10 కోట్ల షేర్లు అమ్మేస్తారనమాట. సో ఇది ఈ విధంగా ఏంటంటే బేర్ మార్కెట్ ఇంకా ఫాస్ట్గా సిగ్నిఫికెంట్గా గైరేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. జెనసిస్ షేర్స్ వచ్చేసరికి 6 మంత్స్ లోలో ట్రేడ్ అవుతున్నాయి. అయితే వీళ్ళ యొక్క Q3 రిజల్ట్స్ అయితే అంత ఇంప్రెసివ్గా లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక Q3 రిజల్ట్స్ తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ బోరోసిల్ షేర్స్ అనేది 5% లోవర్ సర్క్యూట్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. జిఎస్కే ఫార్మా షేర్స్ వచ్చేసరికి 20% దాకా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది వీళ్ళ యొక్క Q3 రిజల్ట్స్ అనేది ఇచ్చిన తర్వాత. బోరోసిల్ రెన్యూబుల్ షేర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ యొక్క స్టాక్ అనేది 5% లోవర్ సర్క్యూట్లో అయితే క్లోజ్ అయింది. ఎందుకంటే వాళ్ళ యొక్క Q3 రిజల్ట్స్ అంత ఇంప్రెసివ్గా లేవు. ఇక జిఎస్కే ఫార్మా షేర్స్ వచ్చేసరికి 20% అప్సర్ సర్క్యూట్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క Q3 మంచి రిజల్ట్స్ అనేది, స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక సెన్కో గోల్డ్ ఈ మధ్యకాలంలో చాలా సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. బట్ చిన్న కంపెనీ అనమాట. అయితే వీళ్ళ యొక్క Q3 రిజల్ట్స్ అనేది వీక్గా ఉన్నాయి. అయితే స్టాక్ అనేది 15% దాకా డ్రాప్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి
చిన్న చిన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతాయి బేర్ మార్కెట్లో. అండ్ బుల్ మార్కెట్లో ఏంటంటే ఫాస్ట్గా పెరగడం కూడా అదేవిధంగా జరుగుతాయి అన్నమాట. అది స్మాల్ అండ్ మైక్రో క్యాప్ లేదా మిడ్ క్యాప్ కొన్న నేచర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సంవర్ధన మదర్సన్ షేర్స్ వచ్చేసరికి 2% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే చాలామంది బ్రోకరేజ్ సంస్థలు దాని యొక్క టార్గెట్ అనేది ట్రిమ్ చేయడం జరిగింది. ఇక గాడ్ఫ్రే ఫిలిప్స్ ఈ షేర్స్ అనేది సిగ్నిఫికెంట్గా నిన్న రైజ్ అయింది, ఈరోజు కూడా రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఏకంగా 44% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. ద రీజన్ ఏంటంటే మంచి రిజల్ట్స్ అయితే ఈ కంపెనీ అనౌన్స్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన షణ్ముగ హాస్పిటల్స్ లిమిటెడ్ అనేది 13వ తారీఖు బిడ్డింగ్ ఓపెన్ అయింది, ఈరోజు క్లోజ్ అయిపోయింది. అయితే సబ్స్క్రిప్షన్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు, 2.25 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఇక ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఎల్కే మెహతా పాలిమర్స్ అనేది 13వ తారీఖు బిడ్డింగ్ ఓపెన్ ఉంది, ఈరోజు క్లోజ్ అయిపోయింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 38 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఓకే, సో బాగుంది, స్ట్రాంగ్గా అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన తేజాస్ కార్గో ఇండియా లిమిటెడ్ అనేది 14వ తారీఖున ఐపీఓకి రావడం జరిగింది. అంటే రేపు ఇది సబ్స్క్రిప్షన్ క్లోజ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇది చాలా అండర్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ దీనికి అప్లై చేయాలంటే కూడా 1,28,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన రాయల్ ఆర్క్ ఎలక్ట్రోడ్స్ లిమిటెడ్ అనేది 14వ తారీఖు ఐపీఓకి రావడం జరిగింది. 18 అంటే రేపు క్లోజ్ అయిపోతుంది సబ్స్క్రిప్షన్. అయితే ఫ్రెండ్స్ ఇది కూడా అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ అప్లై చేసుకోవాలి అంటే కూడా 1,36,800 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక మెయిన్ బోర్డు ఐపీఓ అనమాట ఇది, క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ అనేది 14వ తారీఖు సబ్స్క్రిప్షన్కి వచ్చింది, రేపు సబ్స్క్రిప్షన్ క్లోజ్ అయిపోతుంది. అయితే ఇది కూడా అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. దీనికి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలంటే కూడా 10,426 రూపాయలు అనేది అవసరం అవుతుంది. అండ్ అనదర్ ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన హెచ్పి టెలికామ్ ఇండియా లిమిటెడ్ అనేది 20వ తారీఖున ఐపీఓకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. సో ఒకవేళ మనం అప్లై చేసుకోవాలంటే కూడా 1,29,600 అనేది దీనికి అవసరం అవుతుంది. ఇక టోటల్గా నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్టే పుట్ కాల్ రేషియో అనేది 0.8 చూపిస్తుంది. 1 కంటే తక్కువ ఉంది కాబట్టి మనం బేరిష్గానే కన్సిడర్ చేస్తాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్గా మాట్లాడాలంటే అంత సిగ్నిఫికెంట్ బేరిష్గా కనిపించట్లేదు, బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట. అంటే కాల్స్ పుట్స్ సెల్లింగ్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక రకంగా సైడ్ వేస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ మనం చూసుకుంటే పుట్ కాల్ రేషియో 1 కంటే తక్కువ ఉంది. నంబర్ వైజ్గా మనం చూసుకుంటే స్టిల్ బేరిష్ సెంటిమెంట్ ఉంది. బట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొద్దిగా కాల్ సైడ్ ఎక్కువగా సెల్లింగ్ అనేది జరుగుతుంది. అంటే సింపుల్గా బేరిష్ సెంటిమెంటే స్ట్రాంగ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సెన్సెక్స్ అనేది మనం తీసుకున్నట్లయితే రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది, పుట్ కాల్ రేషియో అనేది 0.87 ఉంది, అంటే 1 కంటే తక్కువ ఉందంటే బేరిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ అగైన్ ఓపెన్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఈ నంబర్ ప్రకారం అయితే మనకి పుట్ కాల్ రేషియో అనేది బేరిష్గానే ఉంది. అలా ఎందుకు ఉందంటే మేబీ అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడో మనకి 75,900 దగ్గర 76,000 దగ్గర ట్రేడ్ అవుతుంటే 78,000 అంటే 2,000 పాయింట్స్ అవతల ఎక్కువగా కాల్స్ అయితే సెల్లింగ్ అనేది చేసినట్టు తెలుస్తుంది. ఇక లోవర్ టైం ఫ్రేమ్లో ఈరోజు మనం చూసుకున్నట్లయితే 22,800 అనేది రౌండ్ నెంబర్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. చక్కగా ఏంటంటే ఓ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసుకుంటూ పైకైతే వెళ్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది ఒకనొక టైంలో 7% అనేది ఇంక్రీజ్ అయ్యి దాని తర్వాత 4.7% అనేది ప్రస్తుతం అయితే హైలో క్లోజ్ అయింది. డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇండియన్ మార్కెట్స్ని మనం వోల్టైల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ఈరోజు 54 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా వీక్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ యొక్క హై అనేది క్రియేట్ చేసిన తర్వాత అక్కడ నుంచి కూడా సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. ఇక బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టు ఇవన్నీ కూడా నేను డిలీట్ చేస్తున్నాను. ఎనీహౌ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో 22,800 ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గర కొద్దిగా బాయింగ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే బ్రాడర్ పిక్చర్లో మనకి ట్రెండ్ రివర్స్ అయితే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. అండ్ టెక్నికల్గా ఏంటంటే మనకి ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ ఎక్కడి నుంచి బౌన్స్ అయ్యి సపోర్ట్ తీసుకొని వెళ్తే కూడా ఈ ట్రెండ్ లైన్ అనేది మనం అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం కొద్దిగా బేరిష్గా కనిపిస్తుంది. ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఏంటంటే కొద్దిగా రికవరీ అయితే కనిపిస్తుంది. యాజ్ కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఏంటంటే మన యొక్క సెన్సెక్స్ అనేది కూడా అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర కొద్దిగా బయర్స్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి అట్లీస్ట్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఇది 76,800 అనేది దెన్ ప్రాబ్లీ ఇంకొంచెం పైకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అడ్జస్ట్ చేసిన ట్రెండ్ లైన్ అయితే ఈ లెవెల్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ అనేది క్లియర్ అవ్వకుండా ఏదైతే ట్రెండ్ లైన్ కనిపిస్తుందో మనం ఏంటంటే బుల్లిష్ అని చెప్పలేము. ప్రస్తుతం ఏంటంటే బేర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రాబ్లీ వాళ్ళు హైయర్ ప్రైస్లో సెల్ చేసి ఉండి
లోవర్ ప్రైస్లో కొద్దిగా రికవర్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఎనీహౌ మనం షార్ట్ టర్మ్ ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, మార్కెట్ ప్రైస్ ఎటు వెళ్తే అటు వెళ్ళిపోవడమే. అండ్ దాంట్లో చిన్న చిన్న సపోర్ట్లు, చిన్న చిన్న రెసిస్టెన్స్లు డ్రా చేసుకొని దాని ప్రకారం మనం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఎంట్రీస్ తీసుకోవడం. ఇన్ ఏ బ్రాడర్ పిక్చర్ అయితే మనకి ఇంకా కూడా బెరిష్ సెంటిమెంట్లోనే ఉంది, ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ ఈరోజు యాక్టివిటీ మాత్రం స్ట్రాంగ్గా బయర్స్ అనేవాళ్ళు ఉన్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో చూద్దాం. ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉన్నాం కాబట్టి కపుల్ ఆఫ్ డేస్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత మాత్రమే మనకు ఒక డైరెక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.